డాకు డాకు మహారాజ్ సినిమా ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది. సినిమా మాత్రం మామూలుగా లేదు. కల్ట్ బాలయ్యబాబు సినిమా మాత్రం పక్కా హిట్. కానీ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. సడన్గా ఆ పిల్లకి ఒక ఆపద వస్తుంది. అసలు ఆ ఆపద వెనుక కారణం ఏంటి, అసలు ఆ పిల్లకి ఆ ఆపద ఎందుకు వచ్చింది అని ఒక 10-15 నిమిషాలు సినిమా నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆ అమ్మాయిని కాపాడడానికి బాలయ్యబాబు ఎంటర్ అవుతాడు అనమాట. ఇంతకు బాలయ్యబాబు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు అతను ఫ్లాష్ బ్యాక్ ఏంటి అదంతా చూపించారు. ఒక మామూలు డ్రైవర్ లాగా చూపిస్తారనమాట బాలయ్యబాబుని. ఆ తర్వాత ఆల్మోస్ట్ ప్రీ ఇంటర్వెల్ అప్పుడు మెల్లమెల్లగా కొంచెం మనకి క్లూస్ ఇస్తూ ఉంటారు ఫ్లాష్ బ్యాక్ ఏమై ఉంటుందని. అండ్ ఇంటర్వెల్లో మాత్రం అసలు జై బాలయ్య నరుస్తూనే ఉన్నారు మొత్తం ఆడియన్స్. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కూడా 2-3 మినిట్స్ అరుస్తూనే ఉన్నారు. ఇంటర్వెల్ పీక్స్ అనమాట. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవుద్ది. అందులో బాలయ్యబాబు 2 గెటప్స్ ఉంటాయి. ఒక గెటప్ నాకు అంతగా నచ్చలేదు, కానీ సెకండ్ గెటప్ మాత్రం మనం ట్రైలర్లో చూసాం. డాకు మహారాజ్ గెటప్ మాత్రం అసలు మామూలుగా ఉండదు, పిచ్చి పీక్స్ అనమాట. స్టోరీ విషయానికి వస్తే ఇంతకుముందు బాలయ్య సినిమాలతో పోల్చుకుంటే చాలా బాగానే ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మన బాలయ్యబాబు సినిమాలో పంచ్ డైలాగులు యాక్షన్తో సరిపెట్టేస్తూ ఉంటారు, స్టోరీ అంత గొప్పగా ఉండదు. కానీ ఈ సినిమాలో మాత్రం బాలయ్యబాబు పంచ్ డైలాగ్స్ యాక్షన్తో పాటు మంచి ఎమోషనల్ స్టోరీ కూడా ఉండింది. సినిమా మాత్రం సూపర్గా ఉంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అసలు పాటలు లేవు సినిమాలో, ఒకే ఒక పాట దబిడి దిబిడి. ఆ పాట లిరిక్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు. కానీ డ్యాన్సులు మాత్రం ఊర్వశి రౌతేలా బాలయ్యబాబు డ్యాన్స్కి అసలు థియేటర్లో అరుస్తూ ఉన్నారు, గోల గోల చేసేసారనమాట మొత్తం. అసలు మామూలుగా లేదు రచ్చ దబిడి దిబిడి సాంగ్ డ్యాన్స్కి సినిమాలో. అండ్ కామెడీ విషయానికి వస్తే చాలా తక్కువ, అసలు కామెడీ లేదని చెప్పాలి. ఒక 2-3 పార్ట్స్గా ఉంది. ఒక 2-3 చోట్ల మాత్రమే కామెడీ మనం చూడొచ్చు, కానీ ఉన్నంతవరకు చాలా బాగుంది. మన సత్యాది కావచ్చు, ఇద్దరు కామెడియన్స్ ఉన్నారు, వాళ్ళతో చాలా చిన్న కామెడీ అయితే ఉంది. కామెడీని పక్కన పెట్టిస్తే మ్యూజిక్, పాటలు లేవు కానీ బీజిఎం మాత్రం తోపు అనమాట. తమను అసలు ఒక్కొక్క యాక్షన్ సీన్కి బీజిఎం ఇంకా మన మైండ్లో ఉండిపోతుంది బయటకు వచ్చిన తర్వాత కూడా. బీజిఎం సూపరు. కమింగ్ టు యాక్షన్ అండ్ బాలయ్యబాబు పంచ్ డైలాగ్స్ ఎన్ని కావాలో అన్ని ఉన్నాయి. మామూలుగా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అన్ని పంచ్ డైలాగులు, అంత యాక్షన్ అయితే ఉంది. అది కామన్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. ఎక్కడ కూడా బాలయ్యబాబు ఇలా ఉండాల్సింది లేడు అని అయితే మనం ఎక్కడ అనుకోం. ఒకే ఒకటి నాకు డిసప్పాయింట్ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో బాలయ్యబాబు ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటాడు అనమాట. అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో ఒక డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా ఉంటాడు. సో ఆ గెటప్ ఒక్కటి నాకు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. సెకండ్ గెటప్ డాకు మహారాజ్ గెటప్ మాత్రం తోపు అనమాట. ఇంకోటి నాకు అర్థం కాదు ఏంటంటే, డాకు మహారాజ్ అని పెట్టారు. డాకు అంటే మామూలుగా నాకు తెలిసి అయితే దొంగ అని అర్థం, కానీ దాని రిలేటెడ్ సినిమాలో ఏది లేదు. బాబీ డియోల్ విషయానికి వస్తే అసలు బాబీ డియోల్ హీరో లాగా ఉంది గెటప్ మాత్రం. అసలు లుక్స్ గెటప్ మాత్రం సూపర్. అండ్ ఓవరాల్ ఫిల్మ్ కూడా టోనింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు మనం చూసిన బాలకృష్ణ సినిమాలాగా అయితే ఉండదు. డిఫరెంట్ విజువల్స్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ మాత్రం అసలు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ శ్రద్ధా శ్రీనాథ్ సినిమాలో. అసలు ఫ్లాష్ బ్యాక్ మొత్తంలో స్ట్రాంగ్ క్యారెక్టర్, మంచి ట్విస్ట్లు ఉన్న క్యారెక్టర్ అంటే శ్రద్ధా శ్రీనాథ్దే. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్కి వస్తే చాలా తక్కువ డ్యూరేషన్ ఇచ్చారు, కానీ ఇచ్చిన తక్కువ డ్యూరేషన్లో కూడా 1-2 సీన్లు ఉన్నా కూడా చాలా మంచి పవర్ఫుల్గా ఉంటుంది పాత్ర మాత్రం. అండ్ శ్రద్ధా శ్రీనాథ్కి బాలకృష్ణకు ఉన్న రిలేషన్ ఏంటి అనేది మంచి ట్విస్ట్ సినిమాలో. అండ్ ఆ పాపకి బాలకృష్ణకు ఉన్న రిలేషన్ కూడా మంచి ట్విస్ట్ అనే చెప్పాలి. ఇవి మనం రివీల్ చేస్తే సినిమాలో సస్పెన్స్ ఉండదు, సో ఇవి సినిమాలోనే చూడండి. అండ్ కానీ ఓవరాల్గా సినిమా మాత్రం సూపర్గా ఉంది. గేమ్ చేంజర్ కంటే అయితే చాలా బాగుంది. సంక్రాంతి హిట్ అనే చెప్పాలి. బాలయ్య బాబుకి హ్యాట్రిక్ తర్వాత ఇంకో హిట్ అని చెప్పాలి. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం, రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.